అందరికీ నమస్కారం. గత వారం సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా సంస్కృతి సంప్రదాయబద్ధంగా సంబరంగా జరుపుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా విభిన్న సంస్కృతులతో అంటే పగలు ఒక రకంగా రాత్రి ఒక రకంగా ప్రజలు జరుపుకున్నారు. దీని వెనుక చాలామంది రాజకీయ నాయకుల కృషి కూడా ఉందని మాకు తెలిసింది. సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల కులం గొప్పదా కత్తి గొప్పదా అని చర్చాగోష్ఠి జరపగా రెండూ గొప్పవి కావని కులం కత్తి గొప్పదని చాలామంది అనుకోవడం విశేషం. అయితే అది ఏ కులం అన్నది ఇంకా తెలియరాలేదు. హైదరాబాద్ని పూర్తిగా ఎంజాయ్ చేయాలంటే సంవత్సరానికి ఒకసారి కాకుండా 2-3 సార్లు సంక్రాంతి పండుగ ఉండాలని ప్రజలు కోరగా ఆ పండుగ మా సామాజిక వర్గానికి చెందినదే అని దానిపై నిర్ణయాలను మేమే తీసుకోగలుగుతామని కొంతమంది అనడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ పట్టాను అంతర్జాతీయ సంస్థ నుండి పొందారని తెలుపగా ఆయనకి స్థానికం అంటే జాతీయంగా అంతరంగా ఉండే అంతర్జాతీయ సంస్థ అని ఫీల్ అయ్యారని చాలామంది ఆయన కన్ఫ్యూజన్ గురించి మాట్లాడుతున్నారు. ఆయన దీనిపై ఏమీ స్పందించకపోగా తెలంగాణ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్కి దృష్టి పెట్టిందని, త్వరలో చేతబడి కూడా చేయనుందని, అందువల్ల తాను అదే సంస్థ నుంచి టైగర్ ఆఫ్ చేతబడి అండ్ మంత్రాలు అనే పట్టాను పుచ్చుకోబోతున్నట్టుగా తెలపడం గమనార్హం. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి రావాలి అని అందరినీ పిలుస్తుండగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మైనే ఆల్రెడీ అని చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన గత 18 నెలలుగా తమ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ధి చెందిందని, కావాలంటే హైదరాబాద్ నుంచి సంక్రాంతికి వచ్చిన 3 లక్షల కార్ల గురించి తెలుసుకోమని ఆయన చెప్పారు. మీరు ఇక్కడ పెట్టుబడి పెడితే ఇదే సంక్రాంతికి వచ్చే సంవత్సరం 30 లక్షల కార్లు వస్తాయని, దానివల్ల అభివృద్ధి ఎంత జరిగిందో మీరు కనుక్కోవచ్చని ఆయన చెప్పారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం అదే టైంకి హైదరాబాద్ నగరంలో ఫార్ములా 1 రేస్ని రోడ్ల మీద నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఒక ప్రముఖ అంతర్జాతీయ యూనివర్సిటీ నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు నిర్వహిస్తున్న కోర్సును తెలంగాణ ముఖ్యమంత్రి అటెండ్ కానున్నారు. ఇప్పటికే చాలా గొప్ప నాయకుడిగా ఫీల్ అవ్వడం, శ్రీకృష్ణ జన్మస్థానంలో కొన్ని రోజులు గడపడం దీనికి కావాల్సిన నిబంధనలు. తన పతంగి వాయువేగంతో ఎగరాలన్న దురాశతో మన ప్రధానమంత్రి పవనపుత్రుణ్ణే పతంగిగా చేసుకుని ఎగరవేయడం పట్ల చాలా మంది ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. దీనికి మేము వివరణ కోరగా మాకు మధ్య చాలా ఉంటాయని, ఒక భగవంతుడిని ఎగరవేయడంలో తప్పులేదని ఆయన చెప్పారు. తనకి నోబెల్ ప్రైజ్ ఇవ్వనందున తాను గ్రీన్లాండ్ని కైవసం చేసుకుంటానని ట్రంప్ మారాన్ చేస్తుండగా దీంతో మాకే సంబంధమూ లేదని నార్వే ప్రభుత్వం చేతులెత్తేసింది. అయితే ట్రంప్ ఇలాగే మారాన్ చేస్తే ప్రపంచానికి చాలా ప్రాబ్లం అని చెప్పి యూరోపియన్ యూనియన్లోని దేశాలు తలా కొంత చందా వేసుకుని ఆయనకి నోబెల్ పీస్ ప్రైజ్ కొనిద్దామని అనుకుంటున్నారు. ఆల్రెడీ నోబెల్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు ట్రంప్కే అంకితం ఇస్తుండడం వల్ల దీని అవసరం ఏమీ లేదని మరికొంతమంది వాపోతున్నారు. ఇట్లాంటి పగులుతున్న వార్తల కోసం చూస్తూనే ఉండండి మా పరిస్థితి న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ.